అస్సలం అయికు అండి. ఈరోజు వీడియో ఏంటంటే చిక్కుడుకాయ టమాటా కర్రీ ఎలాగ తయారు చేసే విధానం నేను చూపిస్తాను. స్టవ్ వెలిగించుకోవాలి, 4 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి, ఉల్లిపాయ వేసుకోవాలి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, టమాటా ముక్కలు వేసుకోవాలి. కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. అందులోని బాగా ఫ్రై చేసుకోవాలి. గరిటె పెట్టి తిప్పుతూ ఉండాలి, అడుగు పట్టకుండా. పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. పసుపు ఎందుకంటే ఫస్ట్ వేస్తున్నానంటే తర్వాత చిక్కుడుకాయలు కూడా యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలు ఎప్పుడు పసుపు వేసుకోవాలి, మాడకుండా ఉంటాయి. తర్వాత సరిపడినంత కారం వేసుకోవాలి. రుచి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. చికెన్ మసాలా వేస్తున్నాను నేను. ఏదైనా వేసుకోవచ్చు, ఆడిందైనా వేసుకోవచ్చు, మిక్సీ పట్టిందైనా, మామూలుగా పొడవైనా వేసుకోవచ్చు. టేస్ట్ కోసం ఒక కప్పు నీళ్ళు యాడ్ చేస్తున్నాను, కర్రీ సరిపడినంత. ఒక 5 నిమిషాలు కలిపాక, ఒక 5 నిమిషాలు బాగా గరిటె పెట్టి తిప్పాక మూత పెట్టి వేయించుకోవాలి. మూత తీసుకొని 5 మినిట్స్ అయిపోయాక కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే ఎంతో ఇష్టమైన రెసిపీ చిక్కుడుకాయ టమాటా కర్రీ రెడీ అయిపోయినట్టు. మంట సిమ్లో పెట్టుకొని కొంచెం తిప్పుతూ ఉండాలి. దగ్గర పడ్డాక గ్యాస్ కట్టేసుకున్నాను. కొత్తిమీరతో గార్నిష్తో రెడీ అయిపోయినట్టు. ఇలా ఈజీగా చేసుకునే రెసిపీ 5 నిమిషాలు పడుతుంది, ఎక్కువ టైం కూడా పడుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. లైక్ ఎంతో ఇంపార్టెంట్. లైక్ చేస్తామంటే కంపల్సరీ అండి. చూసినందుకు థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ.